హలో నమస్తే వెల్కమ్ టు బస్ టుడే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి ఈ రోజే లాస్ట్ డే కావడంతో నామినేషన్స్ అయితే పూర్తి అయిపోయాయి అండ్ ప్రధాన పార్టీలన్నీ కూడా నామినేషన్స్ ఈ పాటికే దాఖలు చేయడం కూడా అయిపోయింది కాబట్టి మాగంటి గోపీనాథ్ తర్వాత వచ్చే ఈ బై ఎలక్షన్స్ లో ఎవరికి అంటే ఏ పార్టీకి ఏ రకంగా బలం ఉంది ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మాట్లాడదాం. జర్నలిస్ట్ అనిల్, మాగంటి గోపీనాథ్ కి సంబంధించి ఆయన చనిపోయిన తర్వాత ఈ బై ఎలక్షన్ కి దాఖలైతే అయిపోయాయి, నామినేషన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఏ పార్టీకి ఏ రకంగా బలం ఉండబోతుంది, ఎవరు గెలుపు గురం అవుతారో చెప్పండి. అంటే ప్రధానంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అనేది మాగంటి గోపీనాథ్ మరణం అనంతా వస్తా ఉన్న ఎన్నికలు కాబట్టి కొంతవరకు చాలా వరకు అయితే బీఆర్ఎస్‌కి సింపతి ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకింగ్ అట్టు ఉంటుందని చాలామంది అనుకుంటారు. కాకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టంగా తీసుకొని ప్రచారాలు చేస్తా ఉంది. మంత్రులు కూడా ఇక్కడ తిరుగుతా ఉన్నారు. వాళ్ళకి కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇటు కాంగ్రెస్ వైపు కూడా చూస్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 127 నామినేషన్స్ వచ్చాయి. అంటే ఈ 127 నామినేషన్స్‌లో అంటే ఇంకా ఈ రోజు వరకు ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా నామినేషన్స్ చేసే వాళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొన్ని ఒక 10 సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. ఎంత చూసుకున్నా గానీ 135 వరకైతే పెరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. 135 నామినేషన్‌లో అంటే రేపు ఎవరైతే పరిశీలన ఉండబోతా ఉంది నామినేషన్ చేసిన వాళ్ళందరి దాంట్లో కొన్ని కొట్టివేయబడతవి. తర్వాత ఎవరన్నా ఉపసమన్వయం చేసుకునే వాళ్ళు గూడా ఉంటే వాళ్ళు గూడా చేసుకునే అవకాశం ఉంది. సో, ప్రధానంగా గెలుపు గుర్రం ఎవరైతారని మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మనకు కనిపించేది 3 పార్టీలు. అంటే 135 ఉన్నా, 150 ఉన్నా గానీ మనకు ప్రధానంగా కనిపించేది ఏందంటే 3 పార్టీలు. అవి ప్రధానంగా చెప్పుకునేది 2 జాతీయ పార్టీలు, ఒకటి మన బీఆర్ఎస్ అని గూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ పార్టీలలోకెళ్ళి గూడా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత గారు నిలబడతా ఉన్నారు. కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ ఉన్నారు. బీజేపీ నుండి లంకాల దీపక్ గారైతే ఉన్నారు. ఈ ప్రధానంగా ఈ ముగ్గురిని మనం చూసుకున్నట్లయితే కొంత ప్రజల మెజారిటీ వైపు చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్‌కి అనే వినిపిస్తా ఉంది. ఎందుకంటే తాను అక్కడ అనేక సార్లు పోటీ చేయడం జరిగింది. ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఇలా పోటీ చేసినప్పటికీ తను ఓటమి పాలైన పరిస్థితులు మనం చూస్తాం. సో, ఆయన ఏవైతే గతంలో జరిగిన ఓటములు ఏవైతే ఉన్నాయో ఈరోజు విజయం దిశగా తీసుకెళ్తా ఉందని కూడా మనం కొంతవరకు చెప్పుకోవచ్చు. ఇదంటే మనం ఫైనల్ అని చెప్పుకోలేం. ఈరోజు మనం మాట్లాడుకుందే ఫైనల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటర్ల యొక్క ఆలోచన ఒక గంట ముందు కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ రోజున నామినేషన్స్ మాత్రమే అయిపోయినాయి. పోలింగ్ ఉంది. ఇవన్నీ జరిగే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎటు పోతుందో కూడా మనం అంచనా వేయలేము. కానీ ప్రధానంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 పార్టీల మధ్యనే పోటీ అయితే తగ్గ 4 అయితే కనబడతా ఉంది. మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్‌కి ఈ ప్రధానంగా కనిపిస్తా ఉంది. మరి బీజేపీ పరిస్థితి ఏందంటే బీజేపీ కూడా గతంలో 11% మాత్రమే ఓట్ బ్యాంకింగ్ అయితే గతంలో చూసాం. ఏదైతే 2023 ఎన్నికలప్పుడు మనం చూసామన్నమాట. ఇప్పుడు కొంత మెరుగుపరిచినా గాని ఒక 15, 16 వరకు మాత్రమే అయితే తీసుకొనొచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆ బలమైన క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. లంకాల దీపక్ గారు కూడా చాలా బలమైన క్యాండిడేట్. తను కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి. కానీ ఇక్కడ ప్రధానంగా ఏందంటే అధికారం కోల్పోయిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారన్నట్టు కూడా మనం క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల దగ్గరికి నేనెళ్ళినప్పుడు కూడా ప్రజలు ఏదైతే వాళ్ళ ఎలా ఉంది అని ఎళ్ళినప్పుడు కూడా ప్రధానంగా వీళ్ళిద్దరి పేర్లయితే ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యల గట్టి పోటీ ఉండే అవకాశాలయితే మనకు క్లియర్ కట్‌గా కనబడుతుంది. సో ఇప్పుడు నవీన్ యాదవ్ ఆల్రెడీ లాస్ట్ టైం చేసినప్పుడు ఎంఐఎం మద్దతు కూడా వచ్చింది. మరి ఇప్పుడు 2025లో ఎంఐఎంకి సంబంధించి అప్పుడు చేసిన క్యాంపెయిన్స్ కానీ ఏమైనా వర్కౌట్ అవుతాయా? ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే ఇప్పుడు డైరెక్ట్ గూడా ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ నామినేషన్స్ అప్పుడు గూడా వచ్చి మద్దతు తెలిపింది. అంటే ఇక్కడ ఎందుకు ఎంఐఎం పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ అయితా ఉందనంటే నవీన్ యాదవ్ ఎప్పటినుండో ఎంఐఎం పార్టీలో ఉన్న వ్యక్తి. ఈ రోజున కాంగ్రెస్‌లో చేరినప్పటికి గూడా వాళ్ళకి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం కొంత అనుకూలంగానే ఉంటుంది. అప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు దోస్తానా చేసింది. ఇప్పుడు గూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌తోని దోస్తానా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి అని చెప్తారు గానీ అభివృద్ధి అనేది ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ఉన్న స్థానంలో అంటే మనం చూస్తాం ఓల్డ్ సిటీ గాని ఇవన్నీ అవి కూడా డెవలప్‌మెంట్ ఎక్కడ ఉంది అనంటే ఎక్కడ కూడా మనకెంత కనిపించదు. ఎక్కడ క్లియర్ కట్‌గా కనిపించదు. అభివృద్ధి పేరు మీద అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు అయితే ఎంఐఎం క్లియర్ కట్‌గా ఎళ్ళిపోతది.
సో ఈ రోజు కూడా నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తుంది ఎంఐఎం. దానివల్ల ఏమైనా ప్లస్ ఉంటుందంటే ఉండే అవకాశాలు ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మనం చూసుకున్నట్లయితే ఓట్ బ్యాంకింగ్ అంటే ఓట్లు ఎంత వరకు ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 3,90,000 పైచీలకైతే ఓట్లు ఉన్నాయి ఆడ. ఈ ఓట్లో దాదాపుగా 30% ఓట్ బ్యాంకింగ్ మొత్తం మైనార్టీ సంబంధించిన ఓట్ బ్యాంకింగే ఉంటుంది. సో మైనార్టీ 30% ఓట్ బ్యాంకింగ్ మరి కాంగ్రెస్ కే పోతుందా, ఎంఐఎం సపోర్ట్ చేస్తారు? ఎంఐఎం యాంటీ ఉన్న వాళ్ళు కూడా మైనార్టీలు ఉన్నారు. ఎంఐఎం కి యాంటీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మైనార్టీలోనే మనం ప్రధానంగా చూసుకున్నట్లే. సో ఈ కొంతవరకు ప్లస్ అయ్యే అవకాశమే కనబడుతుంది. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడము, నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేయడం వల్ల ఎంఐఎం పార్టీకి తరపున అంటే ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ అయినప్పటికి కూడా ఎంఐఎం మా పార్టీ అభ్యర్థి అన్నట్టుగా అక్కడ ప్రవర్తిస్తా ఉంది. కొంతవరకు ప్లస్ అయ్యే అవకాశాలు కనబడతా ఉంది, మరింత మైనస్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే మైనార్టీలు ఎంఐఎం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా అక్కడ ఉన్నారు. ఉన్నప్పటికీ యాంటీ అని కాదు కానీ కొంత వ్యతిరేకత అనేది మనకి అక్కడున్న స్థానిక మైనార్టీ నేతల్లో ఉంది. ఎందుకు అంటే అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పేసి కొంత ఆయనను పక్క జరిపిన పరిస్థితి కనబడతా ఉంది. అది రేవంత్ రెడ్డి ప్రణాళిక అని చెప్పుకోవచ్చా లేకుంటే ఏమని చెప్పుకోవచ్చు అంటే తర్వాత విషయం. అయితే అక్కడ మైనార్టీలు అనే వాళ్ళు కూడా కొంత అరే అజరుద్దీన్ కి ఇస్తే బాగుండు, ఎందుకంటే అజరుద్దీన్ కి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు. ఆయనకి ఒక క్రికెటర్ గా కావచ్చు లేకుంటే అక్కడ ఉన్న పాయింట్ ఆఫ్ టైం లో చాలా అసంతృప్తి వచ్చింది. ఆయనే అక్కడ గెలిస్తే ఒక మైనార్టీ నుండి ఒక మినిస్టర్ వస్తాడు అనే దాకా అక్కడ కొంతమంది అనుకుంటా ఉన్నారు మైనార్టీ వాళ్ళు. ఎందుకంటే ఇప్పటికి కూడా మైనార్టీ నుండి ఒక మినిస్టర్ కూడా లేడు. కాబట్టి అజరుద్దీన్ కి ఇస్తే మేము గెలిపించుకునే వాళ్ళము. అందువల్ల చాలా పెద్ద టాపిక్ అయింది. ఈ కోణంలో చూసుకున్నట్లయితే కొంత మైనస్ కూడా కనబడతా ఉంది. కాకుంటే మాగంటి సునీత గారికి నవీన్ యాదవ్ కి వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పటికి చాలా ట్రోల్ చేస్తా ఉన్నారు చాలా వరకు. ఎందుకంటే సింపతి ఒకవైపు, రౌడీ ఒకవైపు, అంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని ఎవరైతే చేస్తా ఉన్నారో దానికి ధీటుగానైతే వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కూడా సమాధానం ఇచ్చుకుంటూనే వెళ్తూనే ఉంది. కొంతవరకు ప్రజలు మాగంటి గోపీనాథ్ 10 సంవత్సరాల నుండి చేసింది కొంతవరకు తక్కువే, అంటే ప్రధానంగా కానీ చెప్పడం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాతనే ఈ బై ఎలక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆమె పైన నిజంగానే మాగంటి సునీత అనే ఆవిడ పైన ఎక్కువగా కూడా సింపతి ఉంది. సింపతి ఓ పక్కన పెట్టేస్తే 10 సంవత్సరాలుగా ఆయన చేసింది చాలా ఉంది అన్నట్లుగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నారు. ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎలాగో అధికార ఎన్నికల్లో వాళ్ళు ఎలాగో టాప్ లో లేరు కాబట్టి అట్లీస్ట్ బై ఎలక్షన్స్ ఇలాంటి వాటిల్లో అయినా వాళ్ళ సత్తా చూపించడానికి ఎక్కువ మంది వస్తారు అన్నట్టుగా క్యాంపెయిన్స్ కూడా లాస్ట్ టైం చేశారు. ఇప్పుడు కూడా కొంతవరకు క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడంటే ఆపేశారు కాబట్టి నామినేషన్స్ వేసిన తర్వాత. సో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? మాగంటి సునీతకి సింపతి అనేది పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళ నుంచి అంటే ఈ బీఆర్ఎస్ వీళ్ళు ఉన్నారు కాబట్టి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు, తనని అనౌన్స్ చెప్తున్నారు మేము ఇలా చేసాం అలా చేసాం ఇలా చేస్తాం అన్న నమ్మకం జనాల్లో పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ లో మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకి ఎలాంటి సపోర్ట్ ఉండబోతోంది? అంటే మనం ప్రధానంగా ఓట్లు అంటే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అంటే ఈ టైప్ ఆఫ్ ఉప ఎన్నికలు, ఎందుకంటే హఠాత్ మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలలో సింపతి ఓట్ బ్యాంకింగ్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందా లేదా, అంటే నిజంగా వర్కౌట్ అవుతుందా అంటే గతంలో వర్కౌట్ అయ్యేది కానీ ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతం అయ్యారు. వాస్తవానికి హైదరాబాద్ ప్రజలు అనే వాళ్ళు కూడా చాలా చైతన్యవంతం, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. విలేజ్ లలో అయితే ఓట్ బ్యాంకింగ్ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏజ్ వైజ్ గా డివైడ్ చేయొచ్చు. ఎందుకంటే వృద్ధులు ఎట్లాగూ కేసీఆర్ ఇచ్చిన పింఛన్ పైసకు కానీ లేకుంటే కేసీఆర్ చేసిన పథకాలకు కానీ కేసీఆర్ అంటే ఒక భావన ఉంది కాబట్టి వృద్ధులకు సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ మొత్తం గుడ్డిగా కేసీఆర్ కు పడిపోతుంది. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ కి వచ్చేసరికి అలా ఉండదు. ఎవరైనా కానీ వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి అరే కేసీఆర్ చేసిండా, రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు అనే ఆలోచన శక్తి అనేది ఇక్కడ ఉంటుంది. అంటే అక్కడ ఉండదని కాదు, ఇక్కడ ఆలోచిస్తారన్నమాట, ఆలోచించి ఓటేస్తారు. కాబట్టి గతంలో చూసాం మనం ఏదైతే మన కంటోన్మెంట్ కి సంబంధించిన ఉప ఎన్నికలలో కూడా అక్కడ సాయన్న చనిపోయినప్పుడు సాయన్న మరణం అనంతరం వచ్చిన తర్వాత వాళ్ళ కూతురికి టికెట్ ఇవ్వడం జరిగింది. గెలుస్తుందని చాలా ప్రచారం చేశారు, తను గెలిచింది. తర్వాత కూడా వాళ్ళ సోదరికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ గెలుస్తుందనే అవకాశం అనుకున్నారు కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు.
అంటే ప్రజలు అవకాశం ఎట్లా ఇస్తారంటే చూస్తున్నారనమాట. ఇక్కడ క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. ఏంటి మంచి, ఏంటి చెడు అనేది చూస్తా ఉన్నారు. వీళ్ళిచ్చే హామీలు ఏంటి అనేది గూడా ప్రధానంగా గమనిస్తా ఉన్నారు. కాకుంటే ఇక్కడ సింపతి అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. జూబ్లీస్‌లో సింపతి ఓటింగ్ అనేది ఉండదు. సరే క్రియేట్ చేస్తా ఉన్నారని గూడా ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మాగంటి సునీత గారు మొన్న ఎమోషనల్ అయిన విషయాన్ని గూడా కొంత రాజకీయం చేస్తా ఉన్నారు. సరే నిజంగా ఒక మహిళకి భర్త కోల్పోవడము ఒక 6 నెలలు గూడా అవ్వట్లేదు. ఈ సమయంలో తను కన్నీళ్లు పెట్టుకుందంటే అందులో నిజాయితీ ఉంది. ఎందుకంటే ఈ కన్నీళ్ళని మనం అబద్ధం అని చెప్పనీకి లేదు. అవును. సో, ఆ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే తను ఏడ్చి అంటే ఉన్న వేదిక కరెక్ట్ గాదు. ఆ ప్లాట్‌ఫార్మ్ మీద కన్నీళ్లు పెట్టొద్దు అనంటే, అరే ఒక ఎమోషనల్‌కి ప్లాట్‌ఫార్మ్ ఏముంది? తన బాధ వ్యక్తం చేసింది. తన మంచవ్వచ్చు, చెడవ్వచ్చు తన భర్తను కోల్పోవడం. ఇంతమందిని చూసిన తర్వాత తనని చేశారు అనేది గూడా ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ప్రచారం ఏదైతే ఉందో వాళ్ళకి కొద్దిగా మైనస్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. ఈ కోణంలో చూసుకున్నట్లయితే ఇక్కడ సింపతి అనేది వీళ్ళు క్రియేట్ చేసినా, ఏది చేసినా గాని సింపతి అవ్వదు. వర్కౌట్ అవ్వదనేది మనం చెప్పుకోవచ్చు. కాకుంటే ఓకే. కొంతవరకైతే భర్తను కోల్పోయింది గదా! అవకాశం ఇద్దామనే ఆలోచనలు కొంత మేరకు కనబడతా ఉంది. ఇంకోటి అభివృద్ధి అనేది గూడా మనం మాట్లాడుకున్నట్లయితే కేసీఆర్‌కి వచ్చిన సీట్లలో మనం హైదరాబాద్ ఏదైతే సరౌండింగ్ హైదరాబాద్‌లో ఉన్నాయో మొత్తము బీఆర్ఎస్ గెలిచిపోయింది. ఎందుకు గెలిసింది? అంటే ఇక్కడ అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనబడ్డది. ఏదైతే మెట్రో గావచ్చు, లేకుంటే ఇక్కడికొచ్చిన సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గావచ్చు, లేకుంటే ఫార్మా అభివృద్ధి ఇండస్ట్రీ పథకాలు గావచ్చు, కావచ్చు, అమలు పథకాలు చేయడం గావచ్చు. కావచ్చు. అవును. కేసీఆర్ ఏందంటే ఇక్కడున్న ప్రజలను చూసుకోవడంలో గ్రామాలలోను కొంత అశ్రద్ధ చేసిందని చెప్పుకోవచ్చు గానీ, హైదరాబాద్‌నైతే కొంత ఒక మెట్టెక్కిచ్చిందని గూడా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు టీడీపీ హయాంలో గావచ్చు, చంద్రబాబు నాయుడు అయితే ఏ విధంగా చేసిండో, తర్వాత ఆయన తర్వాత హైదరాబాద్‌ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళింది అంటే బీఆర్ఎస్ అని చెప్పొచ్చు. సరే వాళ్ళు తిన్నారా? తినలేదా? ఏం చేసిర్రు? అనేది పక్కన పెడితే, ఒక భారతదేశంలో హైదరాబాద్ అనే ఒక రాజధానిని ఇంకొక స్థాయికెళ్ళిందంటే బీఆర్ఎస్ అని మనం క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ బలం, మైనస్, ప్లస్ వీటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చూసినట్లయితే ఎక్కువగా ఈ నవీన్ యాదవ్‌కి టాప్‌లో ఉన్నాడు మన చర్చల ప్రకారం చూసుకున్నట్లయితే. అండ్ ఆస్తుల పరంగా కూడా ఆయనే ఉన్నారు. అంటే ఎట్లాగా డబ్బు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఫేవర్ ఉంటుందా? లేకపోతే ఎట్లా ఏ రకంగా చూసి చెప్పినట్టు? వీళ్ళ మొత్తం ఆస్తులు మనం చూసుకున్నట్లయితే ఇద్దరి అంటే ఇప్పుడు ఆర్థిక బలం గూడా కొంతవరకైతే రాజకీయాల్లో అనేది ప్రభావితం చూపిస్తా ఉంది. హ్మ్. సరే మనం ఓటును కొనొద్దు అని మనం ఎంతగానని చెప్పినా గానీ, ఎక్కడనో కాడ అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా చేసుకుంటూనే వెళ్తా ఉన్నారు. ఇక్కడ గూడా ఏదైతే రాజ్యాంగం కూని చేయబడుతూనే ఉంది. సో, వీళ్ళిద్దరిట్లలో చూసుకున్నట్లయితే సుమారుగా 29,00,00,000 దాకా ఇటు నవీన్ యాదవ్‌కి ఉన్నట్టు గూడా కనబడుతుంది. 24, 25 కోట్ల దాకా మాగంటి సునీతకి కనబడుతుంది. లంకాల దీపక్‌కి చూసుకున్నట్లయితే 2-3 దాకా ఆయనకున్నట్టు గూడా కనబడుతుంది. అంటే ఇవి ఎంతవరకి విజయానికి దోహదపడతాయని మనం ఆలోచిస్తే ఇవెక్కడ గూడా దోహదపడవనే జెప్పొచ్చు. ఎందుకంటే చట్టం ఉంది. చట్టం తన పని తను చేసుకుంటూ ఎళ్తూనే ఉంది. ఇప్పటికి గూడా కొంత మనీ గూడా వెహికల్స్‌లలో గూడా సీల్ జేసిన పరిస్థితి కనబడతా ఉంది. హ్మ్. అది ఈ ఎవరికి సంబంధించిన మనీ అని ఏమన్నా అంటే వచ్చిందా బయటికి? ఇప్పటివరకైతే ఏవైతే ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఓకే. దాదాపుగా మొన్న ఒక 12,00,000 అలా. అంతకుముందు 4,00,000 అంటే అంటే ఈ హైదరాబాద్ గాబట్టి హైదరాబాద్‌లో చాలా మందుంటారు. జూబ్లీహిల్స్ నుండి వెళ్ళే వెహికల్స్ అన్నీ గూడా పోలీసు వాళ్ళు చెక్ జేస్తా ఉన్నారు. సరైన ఆధారం లేకుండా ఉన్న మనీని ఇప్పటివరకైతే సీల్ జేస్తా ఉన్నారు. ఓకే. ఆధారాలతో అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు కొంతమందికి. లేకుంటే ఇంకా బిజినెస్ పరంగా ఎమర్జెన్సీ ఉండొచ్చు. వాళ్ళకి సరైన ఆధారాలు చూపిస్తే వాళ్ళని వెళ్తా ఉన్నారు. కాకుంటే సరైన ఆధారాలు లేనిది దొరికినప్పుడు వాళ్ళు పడే టెన్షన్ గావచ్చు, లేకుంటే వాళ్ళు అవినీతి చేస్తున్నాం అనే భయం గావచ్చు, ఆ భయానికి ఎవరైతే గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులైతే కొంత సీల్ చేసినట్టు కూడా కనబడుతుంది. ఇంకా పూర్తి ఆధారాలు బయటికైతే రాలేదు. ఎంతవరకు అయింది, ఏ పార్టీకి సంబంధించినయి అనేది గూడా ఇంకా దొరకలేదు. కాకుంటే ఖచ్చితంగా చట్టమైతే అంటే తన పని తను చేస్తా ఉంది. ఆ నమ్మకం అయితే ఉంది. ఆ డబ్బుల ప్రభావితం అయితే ఏవి గూడా చూపలేదు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ గూడా మనం జూసుకోవచ్చు. ఏ పార్టీకి లేని పార్టీ ఫండ్స్ బీఆర్ఎస్‌కుంది. హ్మ్. అంటే పార్టీ పరంగా జూసుకోండి. అంటే జాతీయ పార్టీలతోని పోటీ పడతా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్టీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అధికంగా ఉంది. వాళ్ళు గూడా వెచ్చించే అవకాశం కనబడుతుంది గాబట్టి, ఈ పైసల ప్రభావితం అయితే అక్కడ చూపియదు. ఇంకా మేధావులున్న నియోజకవర్గం గాబట్టి, నేను గూడా హై హోప్ అంటే నేను నమ్ముతా ఉన్నా.
జూబ్లీహిల్స్ వాళ్ళు ప్రజలు డబ్బులతోని వాళ్ళ ఓటును అమ్ముకోరు. అంటే వాళ్ళు తీసుకోరనే నమ్మకం నాకైతే ఉంది. వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో అనే వాళ్ళ విషయం అయితే తీసుకోరనే అదైతే నాకైతే ఉంది. సో గతంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏ విధంగా ఈ ఓటింగ్ అంతా ఉంది, ఏ పర్సెంటేజ్ లో ఉంది అన్నది లెక్కలు మీకు తెలిసే ఉంటాయొచ్చు కదా? అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 16,000 మెజారిటీతోనైతే మాగంటి గోపీనాథ్ గెలవడం అయితే జరిగింది. అక్కడ కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా 80,000 ఓట్లతోనే తను గెలిచారు. అంటే మొత్తం 80,000 ఓట్లు పడినాయి మాగంటి గోపీనాథ్‌కి. ఇప్పుడు కూడా 80,000 ఓట్లు ఇటు బీఆర్ఎస్‌కు పడతాయా అంటే కొంత పడకపోవచ్చు. ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు కనబడింది. ఎందుకు అంటే మాగంటి సునీత గారి పైన కొంత పాజిటివ్ ఉన్నప్పటికి కూడా తను ఎప్పుడు కూడా రాజకీయాలకు రాలేదు. తను ఈ రాజకీయాల్లో తనంతా చేస్తుందా, మాకు సేవ చేస్తుందా లేదా అనేది కూడా కొంత ప్రజల్లో ఉంది కాబట్టి అందులో కొంత ఓట్ బ్యాంకింగ్ చీలే అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ నవీన్ యాదవ్‌కి అయితే ఒక 1,00,000 ఓట్లు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుండి కూడా నవీన్ యాదవ్‌కి చాలా పాజిటివ్‌గా ఇటు వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ సినిమా ఇండస్ట్రీ చాలా ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన కొంత ఓట్ బ్యాంకింగ్ కావచ్చు, చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ తండ్రి గారు చేసిన కొంత పనులు కావచ్చు, లేకుంటే వాళ్ళ నాన్నకున్న కొంత ఆలోచన శక్తి కావచ్చు, తను ఏదైతే పెద్దలను కలిసే విధానం కావచ్చు, వాటితో భాగంగా ఒక 1,00,000 ఓట్లయితే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ గెలుపు గుర్రాలు ఇటు మాగంటి సునీత కావచ్చు, లేకుంటే నవీన్ యాదవ్ కావచ్చు. వీళ్ళిద్దరిట్లలో ఎవరన్నా ఒకరుంటారు అనేది కూడా మనమైతే ఇక్కడ క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. మరి చూడాలి ప్రజలు ఎటువంటి తీర్పిస్తారో అనేది కూడా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడింది. మెజారిటీ పీపుల్స్ అయితే నవీన్ యాదవ్ వైపు ఉన్నారన్నట్టు కూడా తెలుస్తోంది. యెస్. సో ఓవరాల్‌గా నవీన్ యాదవ్‌కి ప్రజల నుంచి సపోర్ట్ కానీ, ఏ రకమైన బలం కానీ ఆయనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా అంటే ఇప్పటి అంటే వరకు నామినేషన్స్ అయ్యాయి కాబట్టి ఇంకా ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఎవరు గెలుపు గుర్రం అవుతారో చూడాల్సిందే. థాంక్ యూ.